शिवराम गोविंद नारायण महादेव शिवराम गोविंद शिवराम गोविंद नारायण महादेव विष्णु नारायण कृष्णं माधवं मधुसूदनं हरिं हरिं रामं गोविंदं दधिवामनं विष्णु नारायण कृष्णं माधवं मधुसूदनं हरिं हरिं रामं गोविंदं दधिवामनं विष्णु नारायण कृष्णं माधवं मधुसूदनं हरिं हरिं रामं गोविंदं दधिवामनं సనాతన పద్ధతిలో ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి సనాతన పద్ధతిలో ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు శుభాభినందనలు. ముందర ఉత్తరాషాఢ నక్షత్రం, తర్వాత బుధగ్రహం, తర్వాత ఆశీర్వచనం. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం తిరుచానూరు అమ్మవారి నక్షత్రం, పద్మావతి అమ్మవారి నక్షత్రం. ఆ అమ్మవారి యొక్క దివ్యానుగ్రహంతో బ్రహ్మశ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కార్యనిర్వహణాధికారిగా ఉన్నప్పుడు ఉదయం పూట ఉత్తరాషాఢ నక్షత్రేష్ఠ శ్రూతయాగం, సాయంత్రం గజవాహన సేవ ఏర్పాటు చేశారు. 2 చింతల కృష్ణయాజులు గారు చేస్తూ ఉండేవారు. నేను కూడా దివ్యాలకు గురువుల అనుగ్రహంతో దాంట్లో పాల్గొనే భాగ్యం నాకు కలిగింది. అమ్మవారి యొక్క దివ్యానుగ్రహంతో 50 మంది కూడా అలక్ష్మి పరిహారం జరిగి స్థిరలక్ష్మి ప్రాప్తించాలని ప్రార్థిస్తూ, అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం శ్రీ 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 జగద్గురు కంచకామకోటి పీఠాధీశ్వరుడు నడిచే కామాక్షి కింద ప్రఖ్యాతి పొందిన శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క నక్షత్రం. వారి యొక్క దివ్యానుగ్రహంతో 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ముందర ఉత్తరాషాఢ నక్షత్రం. ఓం తన్నో విశ్వే ఉపశృణ్వంతు దేవాః తదషాఢాభిసంయంతు యజ్ఞం తన్నక్షత్రం మృధతాం పశుభ్యః కృషిర్వృష్టిర్యజమానాయ కల్పతాం శుభ్రాః కన్యాయువతయః సుపేషసా కర్మకృతః సుకృతో వీత్యావదే విశ్వాన్ దేవాన్ హవిషా వర్ధయంతే అషాఢాః కామోపయాంతు యజ్ఞం విశ్వే వై దేవా కామయంత అనవజయంతే ఏమేతి తేదం విశ్వేభ్యో దేవేభ్యో షాఢాభ్యశ్చరున్నరవపన్న తదో వైతే నభజయ్యమజయన్న అనభజయ్యకో హవైజయతి ఏతేల హవిషాయతి తే యౌతేల దేవం వేద సోత్రజోతి విశ్వేభ్యో దేవేభ్య స్వాహా షాఢాభ్య స్వాహా అనభజయ్యాయ స్వాహా చిత్తే స్వాహేతి అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత ఉత్తరాషాఢ నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహ సిద్ధిరస్తు. ఓం బుధగ్రహం. ఓం ఉద్భుత్య స్వాగ్రే ప్రతిజావృత్యేన విష్టామూర్తే సగుంసుదేధామయంజ పునః కృణ్వంతు స్వామిధరజీవాలమన్వాదాగం సేత్వైదంతు వేదం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాదధే పదం సమోఢమస్య వాగుంసురే సహస్రశీరుషా పురుషసహస్రాక్ష సహస్రపాద్ స్వభూమం విశ్వతో వృత్వాఖ్యతిష్టక్కజాంగురం అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత బుధగ్రహానుగ్రహ సిద్ధిరస్తు. ఓం నమో హిరణ్యవాహవే హిరణ్యవాహవే సేనాన్యే హిరణ్యవాహవే దిశాం సేనాన్యేతి సేనాన్యే దిశాంచ చమదయేభ్యః హరికేభ్యః పశూరాం హరికేభ్యః హరికేభ్యః పశూరాం పదయే పదయే నమః నమో నమః నమః సస్పంజరాయ సస్పంజరాయ కృషీమదే కృషీమదే పథేరాం కృషీమదాయితే కృషీమదే పథేరాం పదే పదే నమః నమో నమః నమో బృహదాయ బృహదాయ వ్యాధరే వ్యాధరే నారాం వ్యాధరే వ్యాధరే అన్నారాం పదే పదే నమః నమో నమః నమో హరికేరాయ హరికేరాయ పవిత్రే హరికేరాయ హరికేరాయ పవిత్రే ఉచ్చారాం పవిత్ర భావిత్రే ఉచ్చారాం పదే పదే నమః నమో నమః నమో భవస్య భవస్య హేకే హేకే జగదాం జగదాం పదే పదే నమః నమో నమః నమో రుద్రాయ రుద్రాయ తావిరే
शारदा चंद्रमौलीश्वर दिव्यानुग्रहेण लक्ष्मी प्रसन्न वेंकटेश्वर स्वामी दिव्यानुग्रहेण वेद पुरुषानुग्रहेण गोदावरी तीरस्थित गोवूरु पट्टणस्थित ललिता परमेश्वरी समेत गोष्पदेश्वर स्वामी दिव्यानुग्रहेण समस्त भक्तजनानां सकुटुंबानां समाधवानां सपरिवाराणां क्षेम स्थैर्य विद्याभयाय आरोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु देशोऽनिरुपद्रवोऽस्तु विश्वस्य कल्याणमस्तु सर्वे जनाः सुखिनो भवन्तु चतुस्सागरपर्यन्तं भवब्राह्मणेभ्यः शुभं भवतु भारत सैनिकानां वैदिकमार्गप्रवर्तकानां च वीर्यवत्तरत्वसिद्धिरस्तु विष्णु नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं हरिं रामं गोविन्दं दधिवामनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं हरिं रामं गोविन्दं दधिवामनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं हरिं रामं गोविन्दं दधिवामनं शिवराम गोविंद नारायण महादेव शिवराम गोविंद नारायण महादेव शिवराम गोविंद नारायण महादेव ఈ శివరామ గోవింద నారాయణ మహాదేవ మంత్రం బహువ్యాపితం అయింది. ఈ దేవాలయ నిర్మాణానికి అంతా ఆయనే కర్మకర్త క్రియ మన ఆచార్య మహోమహాబోధ్యాయ దోర్బల ప్రభాకర శర్మ గారు వారు నువ్వు చేసేది చాలా మంచిది, చాలా ఎప్పుడూ మానద్దు అని చెప్పి నాకు అనేక సార్లు వారు నాకు ఒక రకమైన మానసిక స్థైర్యం ఇచ్చారు. ఆ దోర్బల ప్రభాకర శర్మ గారు అంటే ఆయన అసలు ఆహారం తింటాడో తర్వాత ఆయన ఇక్కడ ఇవాళ ఇక్కడ ఉంటాడు, రేపు ఏమన్నా ఛత్తీస్గఢ్లో ఉంటాడు, ఢిల్లీలో ఉంటాడు, ఎలాగ సంచలనం చేస్తారో అది వాయువేగమో ఏ వేగమో తెలియదు. వారు భారతీయ తీర్థ మహాస్వామి వారి దగ్గర సంస్కృతంలో సహస్రావధానం చేశారు. అది ఒక సరస్వతి అవతారం. వారి యొక్క దివ్యానుగ్రహం వల్ల ఈ 50 మంది ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆశీర్వచనం. శతమానం భవతి శతాయ పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. పార్వతీ పదయే.